వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గానికి రాబోతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ముఖ్యమంత్రి రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. ఏదైతే సభా ప్రాంగణం దగ్గర మనం ఉన్నాం, సభ దగ్గర కూడా ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. ముఖ్యమంత్రి రాక కోసం ఈ ప్రాంత ప్రజలంతా కూడా కొంత నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి ఏదైతే జటప్రోలు గ్రామానికి తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రాబోతున్నారు. ప్రాంతానికి జటప్రోలు గ్రామానికి కూడా ఎంతో చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జటప్రోలు గ్రామంలోని మదన గోపాల స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఇదే సభా వేదికపై ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను కూడా అందజేయబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా కాకుండా జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలంతా కూడా వచ్చేలా జన సమీకరణ కూడా చేసినటువంటి పరిస్థితి. మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి పెద్ద ఎత్తున మహిళల్ని ఇక్కడికి ఈ సమావేశంలోకి తరలించినటువంటి పరిస్థితి. సభా వేదికపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా మిగతా మంత్రులకు సంబంధించినటువంటి సీటింగ్ కావచ్చు, అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా అన్ని సీట్లు కూడా ఏర్పాటు చేశారు. సభా వేదికపైకి వెళ్లే వారందరికీ కూడా ప్రత్యేకించి పాసులు ఏర్పాటు చేసే వారు మాత్రమే సభా వేదికపైకి వెళ్లేలా పూర్తిగా పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైపోయింది. ఆ రూట్లన్నింటినీ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చే వారందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సభ లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే మంత్రి జూపల్లి కృష్ణారావుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం, ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా ఈ సభ సక్సెస్ అయ్యేలా కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సభకు సంబంధించి కూడా అధికారులు కావచ్చు, అదేవిధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు దగ్గరుండి 2-3 రోజుల నుంచి కూడా పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నటువంటి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. పెద్ద ఎత్తున జనాలను కూడా సమీకరించారు. అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభా వేదికపై నుంచి ఇంకేమైనా హామీలు ఇస్తాడా, ఇంకేమైనా వరాల జర్నలు కురిపిస్తాడా అంటూ కూడా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల నగార కూడా మోగినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలను ఆకర్షించేందుకు ఈ ప్రాంతానికి ఏదైనా వరాల జల్లులు కురిపించే అవకాశం ఉందంటూ కూడా ఈ ప్రాంత ప్రజలు కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ముఖ్యమంత్రి రాకకు సంబంధించి ఇప్పటివరకు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. మరికొద్ది క్షేపంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోలు గ్రామానికి రాబోతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, జటప్రోలు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.